25 జిల్లా మహాసభల్లో దీన్ని పురాతనం పెట్టుకునే మొత్తము నిరసన కార్యక్రమం జ్ఞానాపురం నుంచి మా జిల్లా ఆఫీస్ వరకు తీసుకెళ్లి వందల సంఖ్య. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారతీయ మజదూర్ సంఘ్ ఈ దేశంలో పెద్ద కార్మిక సంఘంగా మొన్న ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు కేంద్ర కార్యకారిణి సమితి జరిగింది భోపాల్లో. అక్కడ అనేక విషయాలు చర్చలు జరిగాయి. అట్లాగే ఫిబ్రవరి 14, 15 రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలో ఉభయ రాష్ట్రాలు జరిగాయి. కార్యవర్గాన్ని కూడా నియామకం చేశారు. మొన్న 25 ఫిబ్రవరిని కూడా జిల్లా మహాసభలు జరిగాయి. అందులో అనేక తీర్మానాలు చేశాము. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వము లేబర్ రిఫార్మ్స్ పేరు మీద కార్మిక చట్టాల్లో ఉన్న మా రాయితీలు ఏదైతే కార్మికులకు ఉన్నాయో రాయితీలని అనగదొక్కడం కోసము రిఫార్మ్స్ పేరు మీద చట్టాలు మారుస్తానని ప్రయత్నం చేసి రాజస్థాన్లో చేసింది. అలాగే దేశవ్యాప్తంలో అన్ని రాష్ట్రాలు చేయాలని కూడా ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల పరిశ్రమలు అనేక మూతపడుతున్నాయి. కార్మికులు రోడ్డున పడుతున్నారు. కార్మిక చట్టాలు ఏదైతే మార్పు చేయాలనుందో కేంద్ర ప్రభుత్వము తక్షణమే వీటిని ఆపాలని కూడా ఒక ప్రధానమైన డిమాండ్తో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేశాము. అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి ఈపీఎఫ్ 95 స్కీమ్ ఏదైతే వర్కర్స్ ఉన్నారో అనేక లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి బాగా ధనం ఉంది. దాన్ని మనము కార్మికుల బ్యాంక్గా ఉండాలి, కార్మిక బ్యాంక్గా దేశ ఉత్తమాలు చేస్తే ఆ డబ్బుని ఈ దేశ ప్రజలకు ఉపయోగించి వర్కర్స్ కూడా మేలు జరిగేట్టు మనం డిమాండ్ చేశాము. దాన్ని కూడా విస్మరించింది. అనేక డిమాండ్లు ఉన్నాయి. ఏదైతే అంగన్వాడీ కార్యకర్తల్ని ఆశా వర్కర్ని ఐడి యాక్టర్ కింద రావాలి, వాళ్ళకు వర్కర్గా గుర్తించాలి, మినిమం వేజ్ 15,000 ఉండాలని అనేక సమస్యల మీద దేశవ్యాప్తంగా మొన్న ఈ బడ్జెట్ మీద వచ్చిన విషయాల్ని గమనించి దేశమంతా మార్చి 2వ తారీఖున నుంచి 4 వరకు ఉద్యమాలు జరిగాయి, నిరసన కార్యక్రమం జరిగాయి. సుమారుగా 546 జిల్లాల్లో ఈ ఉద్యమం జరిగింది. రాబోయే కాలంలో ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే భారతీయ మజదూర్ సంఘ్ ముందుండి అన్ని పరిశ్రమలకి దగ్గర అలాగే జిల్లా కేంద్రాల్లో పెద్ద ఉద్యమం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ప్రయత్నం చేస్తుంది.